నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్టు కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్టు కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చోటుపల్లి డివిజన్లోని త్రిబులార్ నిర్వాసితులు తొక్కని గడపలేదన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు. త్రిబులార్ రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. దివిసి యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారన్నారు. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలని, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమోనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. తన రాజీనామాతోనే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. పదవిపై తనకేం ఆశా వ్యామోహం రెండూ లేవన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించనన్నారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఆ పని చేయడానికి కూడా తాను వెనకడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నాను, కానీ ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే త్రిబులార్ రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసా ఇచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలే తన బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తను అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ నితిన్ గడ్కరీకి నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరగొచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది
మానలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి, నేను కాదు. ఏం చేయాలనే మీరు అందరూ రాజగోపాల్ చెప్తున్నాడు, గట్టివాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా అడగకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే ముందు ప్రజల కాలకాన్ని తీసుకొచ్చినా అని చెప్పిన ఆ రోజు. నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్పల్లి నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పల్లి మధ్యప్రదేశ్ ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడ రిజర్వాయర్ భూ నిధులు వస్తున్న పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చినా ఇంకొరకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలే. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తే కూడా మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మాకు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైన ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో రాజకీయ ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపోర్ట్ చేయకుండా కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అంటే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తుంది. ఎటువంటి అనుమానం అవసరం లేదు. తెలంగాణ సీఎం రేవంత్తో ఫిర్యాదు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కడియం మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దానం నాగేంద్ర, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజీవ్ కుమార్, తెల్ల వెంకట్రావు, అరకెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఫిర్యాదుదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సభాపతికి సమాధానం ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన చర్చ జరిగినట్లుగా సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మతం దేవుడి పేరు చెప్పి కాశీదళం రాజకీయం చేస్తుంది అన్నారు. కామారెడ్డిలో 15వ తేదీన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు మహేష్ గౌడ్. సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి, సీతక్క, కొండ సురేఖ, శ్రీహరి పాల్గొన్నారు. కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించామన్నారు మహేష్ గౌడ్. హామీ ప్రకారం 3 బిల్లులు చేసి కేంద్రానికి పంపించామని ఆయన గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నారు హస్తం లీడర్లు. మన భవిష్యత్తే కాదు, దేశానికి భవిష్యత్తు. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు, జిస్కి జితనీ ఆబాది ఉనికి ఉతని బాగేదారి. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఉద్యమాలాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారి కుల సర్వే చేసి 1930 తర్వాత బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10.చిల్లర%, ఎస్సీలు 15%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని ఇది కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. చరిత్రలో ఎప్పుడు ఏ మాట అయితే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా మనం ప్రకటించడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబద్ధతతో, నిజాయితీతో మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ, అగ్రవర్ణాలు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం
బీసీల కుల గణన మరి బీసీ మంత్రి గారు పొన్నం గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కాళోజీ సాహిత్య పురస్కారానికి నెల్లుట్ల రమాదేవి ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి కాళోజీ సాహిత్య పురస్కారం ఎంపిక కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం లోక కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించి అభినందనలు తెలిపారు. తెలంగాణ భాష దినోత్సవం సంబరాలలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. సెప్టెంబర్ 9న రవీంద్ర భారత్లో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితర ప్రముఖుల సారథ్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. డాక్టర్ అంటే దేవునితో సమానంగా భావిస్తారు. అలాంటి డాక్టర్లు తప్పు చేస్తే ఎలా అంటూ పేషెంట్ ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హెచ్ఐవి వచ్చిందని బంధువులు ఆరోపించారు. కొన్ని నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మణుగూరు ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ చికిత్స పొందుతున్న పేషెంట్కి హెచ్ఐవి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటు చేసుకుంది. అసోపురం మండలానికి చెందిన గిరిజన వృద్ధుడు ముత్తయ్య 2024లో కిడ్నీ సంబంధ సమస్యల బారిన పడ్డారు. డయాలసిస్ చేయించుకునేందుకు ఈ సంవత్సరం జనవరిలో మణుగూరు ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రానికి రాగా రక్త పరీక్ష ద్వారా రోగి రక్తహీనతతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. దీంతో భద్రాచలం బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తెప్పించి జనవరి 15న తొలిసారి ఎక్కించారు. అప్పటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి నెల వారానికి 3 సార్లు వృద్ధుడికి డయాలసిస్ చేశారు. ఆగస్టు 15న చేసిన రక్త పరీక్షలో ఆ వృద్ధుడికి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఈ విషయం రోగికి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో రోగి బంధువులు ఒక ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించగా అదే ఫలితం వచ్చింది. దీంతో మణుగూరు డయాలసిస్ కేంద్రంలో ఆ వృద్ధుడికి సేవలు ఆపేశారు. భద్రాచలంలోని హెచ్ఐవి కేంద్రం ద్వారా మందులు అందిస్తున్నారు. లేదు అది సిగ్నేచర్ అది రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ అది అప్డేట్ చేస్తారు, అది పైకి పంపిస్తారు. అదే ఫోన్ లో తాము కొన్ని నెలలుగా మణుగూరు ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ చికిత్స పొందుతున్నామని, పేషెంట్కి రక్తం మార్పిడి చేసిన డాక్టర్లు పరీక్షించకుండా రక్తం ఎక్కించడం వల్లే హెచ్ఐవి సోకిందని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రికి ఈ పరిస్థితి ఏర్పడిందని రోగి కుమార్తె రమాదేవి ఆరోపించారు. నా పేరు రమాదేవి అండి. మా నాన్నగారి పేరు ముత్తయ్య. మా నాన్న గత సంవత్సరం నుండి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు. ప్రైవేట్ హాస్పిటల్లో కాకతీయకి తీసుకెళ్ళాం. అక్కడ 6 months వరకు ప్రైవేట్లో మెడిసిన్స్ వాడుకుంటున్నాం.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర్ హాస్పిటల్, కొత్తగూడెం రాజశేఖర్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత సార్ డయాలసిస్ చేయాలని చెప్పారు, ఆప్షన్ ఇచ్చారు. మేము ఆలోచించుకొని ఇక్కడ మరి మాకు దగ్గరలో మనుగూరు గవర్నమెంట్ హాస్పిటల్, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సూపరింటెండెంట్ గారు ఎంజిఎంకి రాసిచ్చారు. అక్కడికి తీసుకెళ్లి మా నాన్నగారికి డయాలసిస్ చేయించాం. డయాలసిస్ చేసేటప్పుడు 2 యూనిట్లు బ్లడ్ ఎక్కిచ్చారు. మళ్ళీ తీసుకొచ్చాము, 4 సార్లు డయాలసిస్ చేశారు, తీసుకొచ్చాము, అంతా బానే ఉంది. ఇక్కడ 7 months నుంచి డయాలసిస్ స్టార్ట్ చేసాం మా నాన్నగారికి. చేసిన 2 నెలలకు చేసిన 8వ నెలకి మా నాన్నకి HIV పాజిటివ్ వచ్చింది చెప్పారు. బ్లడ్ తెచ్చుకోమన్నారు. మరి ఇప్పుడు బ్లడ్ తెచ్చుకోమన్నప్పుడు పేషెంట్ కి బ్లడ్ వల్ల ఇలా ఇన్ఫెక్షన్ వస్తుందమ్మా, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని పేషెంట్ కి ఒక్కసారైనా వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంటది కదా సార్. డయాలసిస్ సెంటర్స్ ఎందుకున్నాయి? ఇప్పుడు బ్లడ్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఎక్కి బయట బ్లడ్ తెచ్చేటప్పుడు పేషెంట్ కి ఇలాంటివి వస్తాయి, ఇలాంటి చెప్పాలి అన్న ఆలోచన డయాలసిస్ సెంటర్లకు ఉంటది. మరి ఎందుకు చెప్పలేదు? మనుగూరు ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది, 2.5 years అవుతుంది. సో మా ప్రొవిజన్ ఏంటంటే మనుగూరు ఏరియా హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ వాళ్ళకి మేము ప్లేస్ ఇస్తాము అండ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తాము. సో అయితే దాని వరకే మా యొక్క ప్రొవిజన్ ఉంటుంది. కానీ రీసెంట్గా ఈ 2 రోజుల్లో మనకి తెలిసింది ఏంటంటే ఒక డయాలసిస్ చేస్తున్న వ్యక్తికి HIV సోకడం జరిగింది. డయాలసిస్ చేస్తున్నప్పుడు అది ఎలా సోకింది, దేని ద్వారా సోకింది అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. దీన్ని వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి, డయాలసిస్ సెంటర్ వాళ్ళకి, గాంధీ హాస్పిటల్స్కి, ఆరోగ్య ట్రస్ట్ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి అంటే ఎలా సోకింది ఏంటిది అనేది ఒక ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ ఇస్తున్నారు. సో మనం తెలుసుకుంది ఏంటంటే అతనికి మన దగ్గర 3 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం సోర్స్ ఆఫ్ కంటామినేషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే కన్ఫర్మ్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత చెప్తాము. ఈ హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందువల్ల జరిగింది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మనకి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తారు. వరంగల్లో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపైకి భారీగా వరద చేరింది. రహదారులు చెరువులను తలపించాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది. తాళ సహాయంతో ప్రయాణికులను రక్షించారు పోలీసులు. మరోవైపు అండర్ బ్రిడ్జి కింద నీటిలో ఒక కారు మునిగిపోయింది. విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలియం ట్యాంక్పై పిడుగు పడింది. దీంతో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మార్నింగ్ నుంచి విశాఖలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీంతో హెచ్పీసీఎల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పైకి ఎక్కాలి కదా ఎవరైనా.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతోంది. వేసవి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శనలో ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అక్టోబర్లో జరగనున్న వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఆహ్వానించామని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. విశాఖ ఈవెంట్ ద్వారా క్రీడా పర్యాటకం, ఉపాధి, మహిళా క్రీడాకారుల అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ దుంగిరి తదితరులు పాల్గొన్నారు. రావటం మనందరికీ సంతోషమైన విషయం. యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్ లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్ లో వైజాగ్ లో మ్యాచ్లు ఆడతాయి. దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ, బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది. ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ని అందరు మహిళలు వచ్చి చూడటానికి, స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాం. అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది. వైజాగ్ లో ఒక బియాండ్ ద బౌండరీస్ అని మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు. ఆ కార్యక్రమంలో మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు, మహిళా క్రీడాకారులకు, యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక 10 సంవత్సరాల ప్లాన్ తో ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆదివాసీ చెట్టలకు తూట్లు పొడుస్తున్న పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తొడుందెబ్బ ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని ఆకులవారి ఘనపురం పూర్తిగా షెడ్యూల్ ప్రాంతం. అయితే ఏటూరు నాగారం మేజర్ పంచాయతీ కార్యదర్శి, అందులో పనిచేస్తున్న రికార్డు సిబ్బంది ఆదివాసీ చట్టాలను అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపారు. ఇంటి అనుమతుల పేరుతో వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఒక ప్రైవేటు పాఠశాల యాజమాని ఏటూరు నగరంలో స్కూల్ అనుమతి కోసం వస్తే 2 లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరినట్టుగా సమాచారం. మండల కేంద్రంలోనే ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి 1,80,000 రూపాయలు తీసుకుని అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. ఇలా బహుళ అంతస్తుల నిర్మాణదారుల వద్ద విచ్చలవిడిగా వసూలు చేస్తూ జిల్లా స్థాయి అధికారులకు వాటాలు పంపుతూ షెడ్యూల్ చట్టాలకు తూట్లు పెడుతున్న పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏటునారం మండలం ఆకులవారి ఘనపురం, వై జంక్షన్, సిద్ధార్థ హోటల్ గాని, చిప్పాసోకు భవనం గాని, మరి ఇవి 107కి విరుద్ధంగా భవనం నిర్మాణం జరిగిన పంచాయత్ సెక్రటరీ గాని, అక్కడ ఉండే కారోబార్ గాని ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. మరి ఈ సొమ్ములకు, లంచాలకు అలవాటు పడి ఎలాంటి చర్య తీసుకుంటలేదు. గిరిజన చట్టాలు 170, 159 ప్యాసా చట్టము, కోనె రంగారావు కమిషన్ ప్రకారము వాళ్లకు గిరిజనేతలకు ఇంటి పన్ను గాని, లైసెన్స్ గాని ఇవ్వడం నేరము, చట్ట విరుద్ధము. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో మరి ఎక్కడా లేదు, వాళ్ళు ఉండటానికే లేదు. నాన్ ట్రైబలిజే ప్రొహిబిటెడ్. ఈ ప్రాంతంలో నిషేధించబడ్డ వానికి ఈ పర్మిషన్ పంచాయత్ సెక్రటరీ, ఏటునారం పంచాయత్ సెక్రటరీ ఎలా ఇస్తున్నారు? అది తప్పు కదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇచ్చిన పర్మిషన్ అని రద్దుపరిచి తగు న్యాయం గిరిజనులకు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ట్రైబల్ ఏరియాలో గిరిజనేతరునికి ఎలాంటి చట్టము, రైటు, జీవో, ఆర్టికల్ ఏమీ లేవు. ఇక్కడ వాళ్ళు ఉత్తగానే నివాసం కలిగి ఉంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టాలు, యాక్టులు లేవు. ఓన్లీ ఉండేది గిరిజనులకే. ఏటునారం మండలం ఆకులవారి ఘనపురం, వై జంక్షన్, సిద్ధార్థ హోటల్ గాని, చిప్పాసోకు భవనం గాని, మరి ఇవి 107కి విరుద్ధంగా భవనం నిర్మాణం జరిగిన పంచాయత్ సెక్రటరీ గాని,
అక్కడ ఉండే కారోబార్ గాని ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. మరి ఈ సొమ్ములకు లంచాలకు అలవాటు పడి ఎలాంటి చర్య తీసుకుంటలేదు. గిరిజన చట్టాలు 170, 159 ప్యాసా చట్టము, కోనె రంగారావు కమిషన్ ప్రకారము వాళ్ళకు గిరిజనేతలకు ఇంటి పన్ను గాని లైసెన్స్ గాని ఇవ్వడం నేరము, చట్ట విరుద్ధము. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో మరి ఎక్కడా లేదు, వాళ్ళు ఉండటానికే లేదు. నాన్ ట్రైబలీజే ప్రొహిబిటెడ్. ఈ ప్రాంతంలో నిషేధించబడ్డ వానికి ఈ పర్మిషన్ పంచాయత్ సెక్రటరీ ఏటున్నారం పంచాయత్ సెక్రటరీ ఎలా ఇస్తున్నారు, అది తప్పు కదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇచ్చిన పర్మిషన్ అని రద్దుపరిచి తగు న్యాయం గిరిజనులకు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ట్రైబల్ ఏరియాలో గిరిజనేతరునికి ఎలాంటి చట్టము, రైటు, జీవో, ఆర్టికల్ ఏమీ లేవు. ఇక్కడ వాళ్ళు ఉత్తగానే నివాసం కలిగి ఉంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టాలు, యాక్టులు లేవు. ఓన్లీ ఉండే గిరిజనులకే. ఏటునారం మండలం, ఆకలవర గణపురం, వై జంక్షన్, సిద్ధార్థ హోటల్ గాని, చిప్పాసోకు భవనం గాని మరి ఇవి 107 విరుద్ధంగా భవన నిర్మాణం జరిగిన పంచాయత్ సెక్రటరీ గాని అక్కడ ఉండే కారోబార్ గాని ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. మరి ఈ సొమ్ములకు లంచాలకు అలవాటు పడి ఎలాంటి చర్య తీసుకుంటలేదు. గిరిజన చట్టాలు 170, 159 ప్యాసా చట్టము